Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా రాజకీయాలపై ముగ్గురు మంత్రుల కీలక భేటీ, పార్టీ బలోపేతానికి వ్యూహరచన. విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ సూచనలు. బేస్తవారిపేటలో విషాదం, ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్. మంగళగిరి ఎయిమ్స్ క్యాంటీన్ లో కూర కోసం గొడవ, చెప్పులు విసురుకున్న ఇరు వర్గాలు. భారీ వర్షానికి ఇద్దరు మృతి, కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన యువకులు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫారూక్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో పార్టీ క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముగ్గురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్ ను బలోపేతం చేయడం, రాబోయే రాజకీయ కార్యాచరణపై సమగ్ర వ్యూహాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ త్రిమూర్తులు భేటీ ప్రస్తుతం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే చేసేస్తారు కాకుండా ఏర్పాట్లు చూడడానికి ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు, అనగానే ఉన్నాడు. ఆయన తోడు బహుశా నిన్న గొట్టిపాటి కూడా ఉన్నాడు. అక్కడే 10th ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను కొత్త కాలేజీల్లో చేర్పించే ముందు ఆ విద్యా సంస్థల పూర్తి వివరాలు తెలుసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించిన కేసులు ఏమైనా నమోదయ్యాయా అనే అంశంపై పరిశీలించాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలేజీ విద్యార్థులపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నమస్కారం అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వేసవి సెలవులు అయిపోయినాక కొత్త కాలేజీలో చేరే విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు నేను చెప్పిన సూచనలు ఏంటంటే, మీరు చేరే ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మిగతా కాలేజీలో కానీ ఆ కాలేజీ పరిస్థితి ఏంటి, కాలేజీ పరిస్థితి గురించి పూర్తి అవగాహన చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య ఇంజనీరింగ్ చదివి కుర్రాడు ఎక్కువగా డ్రగ్ కేసులో మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర డ్రగ్స్, గంజాయి, ఎండిఎం అటువంటి మాదక ద్రవ్యాలను పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది. నేను తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పానంటే, మీరు పిల్లలను చేర్చే కాలేజీ ఎట్లా ఉంది, మన పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చదివించి మంచి ఉద్యోగాలు పంపిస్తున్నారా, లేదా ఇట్లాంటి కాలేజీలో ఈ డ్రగ్స్ అటువంటి దందాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి వెరిఫై చేసుకొని మంచి కాలేజీలో మీ పిల్లల్ని తెచ్చి వాళ్ళని కోరుకుంటున్నాను. ఆ కాలేజీ బిల్డింగ్స్, కాలేజీ బ్యాక్గ్రౌండ్ చూసి చేర్చవద్దు. కాలేజీ ఎంతవరకు మీ అబ్బాయి సేఫ్టీ, మీ పిల్లల సేఫ్టీ, అట్లా పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది అవన్నీ ఆలోచించుకోండి. మీ పిల్లలు మంచివాళ్ళు, మీరు మంచిగా డిగ్రీ చదివిస్తారు. ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ చేసినాక వాళ్ళు చెడులు అలవాటు పడి ఇటువంటి కేసులో బుక్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇట్లా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మాకు చాలా బాధ కలుగుతుంది తల్లిదండ్రులకు. అందుకని నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. మీ పిల్లల్ని గమనించండి. పిల్లలు నైట్ టైం మిడ్ నైట్ దారి వస్తున్నారు అంటే ఆదినిష్టంగా, అంత్యానిష్టం అంటే ఆదినిష్టమే మంచిదని ముందే మీరు వాళ్ళని హెచ్చరించి కంట్రోల్ చేసుకోవాలని తెలియజేసుకున్నాను. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాత స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో సిందే మోషే అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం, అలాగే కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మ బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తిరక్క మునిపి ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో ఈ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి క్యాంటీన్ లో భోజన సమయంలో వివాదం చోటు చేసుకుంది. ఓ రోగికి 4వ కూర వడ్డించే విషయంలో క్యాంటీన్ సిబ్బంది బాధితురాలి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్న ఘటన అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. జరిగిన ఘటనపై బాధితురాలు ఎయిమ్స్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మూడుసారి కర్రీ వేశారు సార్, అది ఇంకొకసారి వేస్తారు. ఇంకంతా ఇంకా పర్సన్ చెప్పుతో కొట్టింది, లేడీ వచ్చి చెప్పుతో కొట్టారు. కౌంటర్ నుంచి అబ్బాయిని చెప్పుతో కొట్టారు సార్. వాటర్ కేట్లు కేసు ఉంది, కేసుతో కొట్టారు అబ్బాయిని. అందుకని మీరు ఇదే సార్, మీరు కూడా చెప్తే కొట్టారు. మేము కొట్టలేదు సార్. అందరికి చెప్పుతో కొట్టింది. ఇంకా పచ్చి బూతులు, అసలు పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు. ఎందుకు వచ్చింది అంతలో అంత ఇష్యూ? కర్రీ కాదు సార్, కర్రీ వేసాము. ఫస్ట్ 1 టైం వేసాము సార్, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వేసాము, మళ్ళీ వచ్చారు సార్. సిటీలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. పాత బస్తీ ప్రాంతంలో కరెంట్ షాక్ తగిలి 2 యువకులు మృతి చెందారు. చంద్రయానగుట్టకు చెందిన జాఫర్, అబ్బు అనే యువకులు ప్రాణం కోల్పోయారు. తెగిపోయిన విద్యుత్ తీగలు రోడ్డుపై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో నుంచి దిగిన యువకులు కరెంట్ వైర్లు గమనించకపోవడంతో ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి Z9 డిజిటల్ టీవీ.